హలో పిల్లలు, మనం ఇప్పుడు ప్రాథమిక కూడికలు ఎలా చేస్తారో చూద్దామా? మీరు ఆలోచిస్తున్నారా కూడికల్లో ప్రాథమిక కూడిక అనేది కూడా ఉంటుందా అని? మనకి ఎప్పుడూ అలా అనిపించలేదు. ముందు ముందు చూద్దాము. మనం దేని గురించి మాట్లాడుతున్నామో గుర్తుందా? కొన్ని లెక్కలతో మనం ప్రారంభిద్దాము. చిన్నప్పటి నుండి చూసిన ఒక చిన్న లెక్క ఏమిటి అంటే 1+1. మీకు ఇది ఎలా చేయాలో తెలుసు కదా? నేను దీనిని ఒక పద్ధతిలో ఎలా చేయాలో చూపిస్తాను. చూడండి, ఈ పద్ధతి మీకు ఎప్పుడూ ఉపయోగపడుతుంది. అంటే మీకు 1+1 విలువ ఎంతో గుర్తు లేకుంటే. నా దగ్గర ఒక చాక్లెట్ ఉందనుకోండి, మీరు నాకు ఇంకొక చాక్లెట్ ఇచ్చారనుకోండి, మొత్తం నా దగ్గర ఎన్ని చాక్లెట్లు ఉన్నట్లు? 1, 2 అంటే 2 చాక్లెట్లు ఉన్నాయి, అవునా? అంటే 1+1 2 కాదంటారా? మీరు అనుకోవచ్చు ఇది చాలా ఈజీ అని. కరెక్టే, ఇది ఈజీనే. ఇప్పుడు కొంచెం కష్టమైనది చూద్దాము. మనకి చాక్లెట్లు అంటే చాలా ఇష్టం కాబట్టి ఈసారి కూడా వాటి గురించి మాట్లాడుకుందాము, అవునా? 3+4 అంటే ఎంత? ఇది కొంచెం కష్టం అంటారా? చూద్దాం. మనందరికీ చాక్లెట్లు అంటే చాలా ఇష్టం, అవునా? అవి ఎన్ని తిన్నా ఇంకా తినాలి అనిపిస్తూ ఉంటుంది. సరే, లెక్కలోకి వస్తే నా దగ్గర 3 చాక్లెట్లు ఉన్నాయి. నాకు మీరు 4 చాక్లెట్లు ఇచ్చారు. ఈ 4 చాక్లెట్లను పసుపు రంగులో చూపిద్దాం, ఎందుకంటే మీరు నాకు ఎన్ని ఇచ్చారో అని తెలుస్తుంది. ఇప్పుడు నా దగ్గర మొత్తం ఎన్ని చాక్లెట్లు ఉన్నాయి? 1, 2, 3, 4, 5, 6, 7 అంటే 7 ఉన్నాయి. అంటే 3+4 7, అవునా? ఇప్పుడు మనం దీనినే వేరొక పద్ధతిలో ఎలా చేయాలో చూద్దాం. దీనినే సంఖ్యారేఖ విధానం అంటారు, అంటే నంబర్ లైన్. మామూలుగా అయితే మనం ఈ విధంగా మన బుర్రతో ఆలోచిస్తున్నాం. నేను అయితే ఎప్పుడైనా ఏదైనా కూడిక గుర్తు రాకపోతే లేదా గుర్తు లేకుంటే అప్పుడు నేను ఈ సంఖ్యల రేఖను తీసుకొని అన్ని సంఖ్యలు ఒక క్రమంలో అంటే ఆర్డర్లో రాసుకొని కింద సంఖ్య నుండి పై సంఖ్యకు వెళ్తున్నాను. మీకు తెలుసు మొదటి సంఖ్య 0 అంటే ఏమీ లేనట్లే. మీకు తెలుసు అనుకుంటే 0 అంటే ఏమిటో, లేకుంటే ఇప్పుడు తెలిసింది కదా. తర్వాత 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11 అండ్ సో ఆన్ ఇలా రాస్తూ వెళ్ళవచ్చు. మనకి కావాల్సింది 3+4. 3 ఎక్కడ ఉంది? ఇదిగో ఇక్కడ. ఈ 3కి 4 కూడదాము. ఇప్పుడు మనం ఈ సంఖ్యారేఖపై నుండి ఉన్న 3 నుండి పైకి వెళుతున్నాం, అంటే కుడివైపుకు వెళుతున్నాం అన్నమాట. 1, 2, 3, 4 అండ్ సో ఆన్. గమనించారా? మనం ఏమి చేశామో ప్రతి సంఖ్యని 1తో పెంచుకుంటూ వచ్చాం. 1 నుండి 2, 2 నుండి 3, 3 నుండి 4 ఇలా ఈ విధంగా మనకి 7 వచ్చింది. అదే సమాధానం మనకి పైన వచ్చింది, అవునా? ఇంకా కొన్ని వేరే లెక్కలు చేద్దామా? సరే, 8+1 ఎంత? మీకు తెలుసు అనుకుంటా. 8+1 అంటే 8 తర్వాత వచ్చే సంఖ్య. దీనినే సంఖ్యారేఖపై చూస్తే 8 నుండి 1 అంటే 9. ఇప్పుడు ఇంకా కొంచెం కష్టమైనది చూద్దామా? ఎందుకు అంటే మీకు ఇంకా బాగా తెలుస్తుంది ఎలా చేయాలో. మొదట్లో కొంచెం కష్టం అనిపిస్తుంది. మీరు చిన్నప్పుడు నేర్చుకున్నట్లు సర్కిల్స్ ద్వారా కూడా చేయవచ్చు. సంఖ్యారేఖ ఉపయోగించడం మొదలుపెట్టి మీరు బాగా ప్రాక్టీస్ చేస్తే మీకు గుర్తుండిపోతాయి లెక్కలన్నీ. లెక్క పెట్టే లోపల చేసేస్తాం, కాదంటారా? ఒకటి ఏమిటంటే మీరు చాలా లెక్కలు చేస్తూ ఉండాలి, అప్పుడే ఇవి గుర్తుంటాయి. మళ్ళీ ఒకసారి సంఖ్యారేఖ గీద్దాం. నేను ఇప్పుడు రేఖలన్నీ ఈ యొక్క లైన్ టూల్ సహాయంతో చక్కగా గీస్తాను. ఇంతవరకు గీసిన రేఖలన్నీ అంత బాగా లేవు కదా. ఈ టూల్తో గీసిన రేఖ ఎంత బాగా వచ్చిందో చూడండి. ఇది అలాగే ఉంచాలి అనిపిస్తూ ఉంది. ఇప్పుడు సంఖ్యారేఖ గీసి దాని మీద 1, 2, 3 అండ్ సో ఆన్ 15 వరకు సంఖ్యలు వ్రాద్దాం. ఇప్పుడు మనం కొంచెం కష్టమైన లెక్క అంటే 5+6 ఎంత అనేది చూద్దాం. ఇక్కడ మనం వివిధ రంగులు వాడదాం. మీరు చూస్తున్నారా? ఈ వీడియో ఆపి ఈ కూడిక మీరు చెయ్యండి. మీకు సమాధానం వచ్చే ఉంటుంది. మరి ఎందుకు కష్టం అన్నా అంటే వచ్చే సమాధానం మన చేతికి ఉన్న వేళ్ల కంటే ఎక్కువ కాబట్టి. మనం చేతి వేళ్లతోనే చేయవలసిన అవసరం లేదు. మనం ఇంకా లెక్క ప్రారంభిద్దాం. చూడండి, మన లెక్క ఏమిటి? 5+6 ఎంత? 5 నుండి మొదలుపెట్టి దీనికి 6 కలుపుదాం. 5 నుండి 1, 2, 3, 4, 5, 6 అండ్ సో ఆన్. మనం 11 దగ్గరకు వచ్చి ఆగాం. అంటే 5+6 11 అని. ఇప్పుడు మీకు ఒక ప్రశ్న. 5+6 ఎంతో చూసాం. 6+5 ఎంత చెప్పండి? అంటే ఈ సంఖ్య స్థానాలు మార్చి కూడితే అదే సమాధానం వస్తుందా లేదా అనేది చూద్దాం.
ఇది వేరే రంగుతో చూపిస్తున్నాను, నేర్చుకోవడం సులభంగా ఉంటుంది కాబట్టి. 6తో మొదలుపెట్టి దీనికి 5 కలుపుదాం. 6 అంటే 1 2 3 4 5. చూసారా, మనం మళ్ళీ అదే సంఖ్య దగ్గరకు వచ్చి ఆగాం. ఇలా మీరు వివిధ రకాల లెక్కలు చేయడానికి ఉపయోగించవచ్చు అని ఆలోచిస్తున్నారు. ఈ పద్ధతి అన్ని వేళలా అన్ని లెక్కలకు పనిచేస్తుంది. మరి ఒక విషయం, ఇక్కడ క్రమంతో సంబంధం లేదు. 5 + 6 అయినా 6 + 5 అయినా వచ్చే సమాధానం 11. నా దగ్గర 6 చాక్లెట్లు, మీ దగ్గర 5 చాక్లెట్లు ఉన్నాయి. నాకు మీరు 5 ఇచ్చినా మీకు నేను 6 ఇచ్చినా మొత్తం చాక్లెట్లు 11 వస్తాయి. అవునా? నేను ఇక్కడ ఉన్న సంఖ్యారేఖనే వాడుతున్నాను. మీకు ఈ రేఖ మీద ఉన్న లెక్కలు చూస్తూ ఉంటే గజిబిజిగా ఉండవచ్చు, ఎందుకంటే ఒకదాని మీద ఒకటి ఉన్నాయి కాబట్టి. ఇప్పుడు చేయబోయే లెక్క తెలుపు రంగులో వ్రాద్దాము. 8 + 7 ఎంత? ఈ రేఖను మీరు ఇంకా చూడగలుగుతున్నారు, చదవగలుగుతున్నారు. అంటే 8 నుండి మొదలుపెట్టి 7 కలుపుదాం. 8 1 2 3 4 5 6 7 అంటే 15 దగ్గర వచ్చి ఆగాం. అవునా? అంటే 8 + 7 = 15 అన్నమాట. మీకు ఇప్పటికే సంఖ్యారేఖను ఉపయోగిస్తూ లెక్కలు ఏ విధంగా కూడాలో తెలిసే ఉంటుంది. ఈ సంఖ్యారేఖ మీద పట్టు రావాలంటే బాగా ప్రాక్టీస్ చేయాలి. ముందు ముందు మీరు గుణించడం నేర్చుకుంటారు, అప్పుడు కూడా సంఖ్యారేఖ ఉపయోగపడుతుంది. కాబట్టి గుర్తు కూడా ఉంచుకోండి. తర్వాత ఎప్పుడైనా అంటే ఒక 2-3 సంవత్సరాల తర్వాత ఈ వీడియోను చూస్తే మీకు అనిపించవచ్చు ఇది ఇంత సులభమా అని. కానీ మీరు నేర్చుకున్న పద్ధతి చూస్తే మీకెంతో ముచ్చట వేస్తుంది. ఈ వీడియో ముందు ముందు మీరు నేర్చుకోబోయేదానికి పునాది. మీకు ఏదైనా కూడిక లెక్కలు ఇచ్చినప్పుడు వాటి సమాధానం తెలియకుంటే ఇక్కడ ఇచ్చే ఎక్సర్సైజుల్లో మాత్రమే మీరు హింట్స్ ఉన్న చోట క్లిక్ చేస్తే మీకు కొన్ని సర్కిల్స్ కనిపిస్తాయి. వాటిని ఉపయోగించవచ్చును. లేదా మీరు నేర్చుకున్న సంఖ్యారేఖ కూడా ఉపయోగించవచ్చు. ఈ విధంగా మీరు కూడిక లెక్కలు చేయడానికి రెడీ అని అనుకుంటున్నాను. అవునా?